ఒక 2 స్ట్రైక్లు ఏం పడ్డాయి, మూడోది పడలేదు. అది వాళ్ళ ఇష్టం. స్టిల్ ఐ హ్యావ్ టూ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ కౌశల్ అన్న. కానీ ఎప్పుడన్నా రివ్యూవర్స్కి అందరు డబ్బులు ఆఫర్ చేస్తారు, మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు, వాళ్ళ గురించి తిట్టారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుంటారు అన్న మాటలను వినిపిస్తుంటాయి కదా, ఎప్పుడన్నా అలాంటి ఆఫర్స్ వచ్చినాయి? ఆఫర్స్ వచ్చాయి నేను అసలు కేర్ చేయను బ్రో. ఎందుకంటే జెన్యూన్గా నీకు కూడా తెలిసిన బిహేవియర్, నేను అసలు డబ్బులు లెక్కే చేయను. నేనే 10 మందికి ఇస్తుంటాను, నాకు ఒకడు ఇస్తానంటే ఇప్పుడు ఒకడికి ఇగో హట్ అవుతా బ్రో. ఒకటి 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి డబ్బులు లెక్క చేయనోడు వాడు వచ్చి నాకు ఇస్తానని నాకు కాలదా, ఎవరికైనా కాలదే, ఈడే నాకు ఇచ్చేదని. నేను అట్లా చాలా ఒక 2-3 చెప్పింది, నేనే నీకు ఇస్తానన్నది కూడా ఉంది. అంటే కాలద్ది ఈడ అంటే డబ్బులు ఇస్తే అంత చీప్గా కనపడుతున్నాం మనం అని. ఎందుకంటే ఎవరు డబ్బులు ఇస్తే మనం ఎన్ని రోజులను పొగుడుతాం బ్రో. అక్కడ విషయం లేకుండా పొగిడితే నీ ఫ్యూచర్, నీ లైఫ్ ఇది. ఛానల్ ఎత్తేసి పోతావా? మన ఐ డ్రీమ్ ఛానల్లో ఒక డబ్బులు ఇస్తే వాడిని పూర్తిగా కూర్చుంటారు, ఛానల్లో ఏముంటుంది ఇక అట్లా ఉండదు కదా. ఏదైతే అనిపిస్తుందో అది చెప్తేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఆడిచ్చే 20,000కి కంటెస్టెంట్కి ఎంత వస్తుంది బ్రో? పాపం వాళ్ళు ఎంత కెరీర్, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారంటే కెరీర్ సెట్ కాని వాళ్ళు వెళ్తారు మోస్ట్లీ. అలాంటి వాడు డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చి కొంటాడంతే. ఒకటో ఎపిసోడ్లో పొగుడతాం, 100 ఎపిసోడ్లో పొగడగలుగుతామా? సో కరెక్ట్గా ఏ ఎపిసోడ్లో నెగిటివ్ చేస్తే వాడు అడగడా డబ్బులు తీసుకున్నావు నెగిటివ్ చేస్తామని, వాడికి ఏం సమాధానం చెప్పాలా? అది ఇంపాసిబుల్. ఎవరికి డబ్బులు ఇవ్వరు, ఏ రివ్యూలు డబ్బులు తీసుకొని రివ్యూ చేయరు. కానీ పర్సెప్షన్ వేరు ఉంటుంది. బిగ్ బాస్ షోనే 100 మందికి 100 రకాలుగా కనపడుతుంది కాబట్టి ఆదిరెడ్డికి ఒక రకంగా కనపడుతుంది, దిస్ ఈజ్ ఫనీకి ఒక రకంగా కనపడుతుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ చెప్తారు, అంతకుమించి ఏమి లే. జనాలేమో తిడతారు బ్రో, జనాలకు కూడా వేరే యాంగిల్ కనపడుతుంది కాబట్టి మనం తిడతారు. తిట్టడం అంటే అది క్రిటిసైజ్ చేస్తారు, అది తప్పు ఏం కాదు. కానీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి తిడతారు. నన్ను తిట్టడమే కాదు, కంటెస్టెంట్స్ కానీ పర్సనల్గా తిట్టే మూర్ఖులు ఇంక వాళ్ళు సైకోలు అంతే. మొన్న ఏదో కారు అద్దాల బాల్ ఉంటారు చూడండి, ప్రశాంత్ పేరు అని చెప్పి, అలాంటి సైకోలు ఎలాగైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టేటప్పుడు బ్రో, ఒక నేను అమ్మాయిని తిట్టేటప్పుడు అడిగి వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఎందుకు తిడతారు బ్రో? నేను ఎవరిని తిట్టాను బ్రో, ఎందుకు తెలుసా? నాకు మా అమ్మ అన్న మా నాన్న అంటే ఇష్టం. ఎందుకు నేను వాడిని అమ్మ నా బూతులు నేను తిట్టానంటే ఆ రిటర్న్ ఖచ్చితంగా మా అమ్మని తిడతాడు. మా అమ్మని ఎందుకు తిట్టించుకోవాలి బ్రో? నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఎదలకు ఉండదు. పర్సనల్గా నేను నా లైఫ్లో ఎవరిని ఏమన్నా బ్రో, ఆఫ్ స్క్రీన్ అన్ను, ఆన్ స్క్రీన్ వీడియోలు కూడా అన్నాను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు బిగ్ బాస్ రివ్యూస్ అయితే. కానీ కారబ్దాల గురించి టాపిక్ తీస్తే, ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్తో ఫైట్ చేసింది, ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. మాకు నిజంగా అర్థం కాల, ప్రశాంత్కి సపోర్ట్ చేశారా ఇటు మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఒకసారి నాకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే ఎవరికి సపోర్ట్, అక్కడ ఎవరికి తప్పు ఎవరిది తప్పు కాదు, క్లారిటీ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి మేము ఎక్కడ చేసాం? మేము తన గేమ్ గురించి మాట్లాడితే తను నెగిటివ్ చేసినట్టు, గేమ్ గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు, స్టోరీస్ పెట్టాం, గేమ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. మేము చెప్పింది, మేము ఆ రోజు ఫీల్ అయిన విషయం చెప్పాం. ప్రశాంత్ జెన్యూన్ గానే గేమ్ ఆడాడు, కానీ ఆ రోజు మేము ఫీల్ అయిన విషయం మాత్రమే పెట్టాం. డైరెక్ట్ చెప్తాను, ఫీల్ అయ్యారు అన్నారు కదా, ఆ రోజు వీడియోలో కవర్ చేయలేదు. కానీ యాంకర్ శివబ్రో ఉన్నారు కదా యాంకర్లోజీ, ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్, ఎంతమందికి ఇచ్చారు ఇంటర్వ్యూలో? ఆయన ఎవరికి ఇవ్వలేదు. మరి ప్రశాంత్ ఎందుకు ఇవ్వాలి? శివ ఇవ్వకపోయినా అడిగిన వాళ్ళందరికీ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, అగ్రిమెంట్ ఉందని కొంతమంది చెప్పాడు. అబద్ధమైనా అవ్వచ్చు, అగ్రిమెంట్ ఉందండి నేను ఇవ్వలేను అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా చెప్పొచ్చు, రేపిస్తే ఎల్లుండిస్తే నెక్స్ట్ వీక్ ఇస్తుందని చెప్పొచ్చు. అంతేగాని మా పొలానికి రా ఇలాంటి మాటలేం శివ మాటలు. ఒకవేళ మాట్లాడే శివది కూడా తప్పే. ఓకే, నేను అదే చెప్పాను, డీలింగ్ నేను అది చెప్పాను. నేను కూడా నా వీడియోలో, నేను ఇప్పుడు ఆ వీడియో క్లారిటీ, నేను ఆ వీడియోలో కూడా చెప్పింది ఏంటి, ప్రశాంత్ మీడియా వాళ్ళు ఏదైనా నిజంగా ఏదో ఒక బూత్ తిట్టారనగా ఆ తిట్టు నుండి తప్పే అని చెప్పాను. కానీ దానికి ప్రూఫ్ లేదు, నాకు ప్రూఫ్ ఉన్నట్టే మాట్లాడండి. అదేవిధంగా ఇది కూడా చెప్పాను, నేను న్యూట్రల్గా చెప్పాను, మీకు అనిపించవచ్చు, ఉన్నది చెప్పా. నీతో ఉన్న పరిచయానికి శివబ్రోతో ఉన్న పరిచయానికి వీళ్ళిద్దరు అంత ఓవర్ చేసి అంత చేసే మెంటాలిటీ కాదు. ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూలో నేను ఏం చేయలేదు, ఈవెన్ యాంకర్ శివ కూడా అడిగాడు, నేను ఏం చేయలేదు. ఆయన మైండ్ సెట్ ముఖం మీద అట్లా అంటాడు, కానీ మరి గ్రడ్జ్ పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ కోసం చేసి అంత చీప్ మెంటాలిటీ కదా. ఎందుకంటే 2-3 సార్లు కలిసాను, నాకు తెలుసు. అదే చెప్పిన, ఉన్నది చెప్పినా కాబట్టి మీకు అనిపిలా ధనుష్ వేస్ట్ క్యాండిడేట్, శివ వేస్ట్ క్యాండిడేట్ అంటే మీకు బాగా అనిపించేది రివ్యూ. కానీ అది కాదు, కానీ నాకు ఆ వీడియో పర్టికులర్ ఆ వీడియో చూసిన తర్వాత ఆదిరెడ్డి ఏమన్నా రివ్యూస్ కూడా న్యూట్రల్గా చెప్తాడా, అటు కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే సామెతని ఏమన్నా బాగా పట్టుకుని ఉన్నాడా అని ఒక అనిపించింది. నిజమేనా? అది నిజం కాదు బ్రో. ఏంటంటే ఎవరవుదన్నా కాదన్నా అంటే నేను ఓవర్గా చెప్పుకునేది ఏం లేదు. నేను అసలు ఎప్పుడు చెప్పుకోను. నేను ఎప్పుడైనా నా దగ్గర టాలెంట్ లేదని చెప్తాను, నాకంటే బాగా రివ్యూస్ చెప్పుకోవాలని చెప్తాను. కానీ నా అదృష్టం కొద్దీ జనాలు అభిమానిస్తున్నారు కాబట్టి టాప్ రివ్యూ ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చేది మందే. సో నా రివ్యూస్ని అందరూ చూస్తుంటారు కాబట్టి ఏది మిస్ చేసినా నన్ను వేసుకుంటారు. అది తెలుసు కాబట్టి నేను ఏది మిస్ చేయను. అది ఏది మిస్ చేయకుండా చెబుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని యాంగిల్స్ కవర్ చేయడం వల్ల న్యూట్రల్ అనిపిస్తుంది. ప్లస్ కర్రా విరగదు పాము జావదన్న ఫీలింగ్ వస్తుంది. దానికి నేను ఏం చేయమంటారు, నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తా, రెండు వైపులా మాట్లాడతా. సో ఓవరాల్గా ఈ సీజన్ 7 రివ్యూస్ ఎలా అనిపించినాయి బ్రో?
మొత్తం డ్రామా, మొత్తం బిగ్ బాస్ అయ్యేంత వరకు ఒక డ్రామా, అయిన తర్వాత ఇంకో డ్రామా. అదే అడదాం అనుకున్నా బ్రో. నాకు రివ్యూస్ వచ్చారు బ్రో. సింపుల్గా ఈ 6 సంవత్సరాల రివ్యూస్, 6 సీజన్ రివ్యూస్కి నాకు వచ్చింది 3 లక్షల సబ్స్క్రైబర్లు అయితే ఈ సీజన్గా 3 లక్షల కంటే ఎక్కువ వచ్చారు సబ్స్క్రైబర్లు. ఈ 6 సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత డబ్బులు వచ్చినాయి. ఒక్క స్టేట్మెంట్స్ చెప్పిన అది చాలా హ్యాపీ నాకు. దాని వరకు అంతే స్ట్రగుల్ ఉంది, అంతే కష్టం ఉంది. అది అంత పక్కన పెడితే మీరు అడిగారు చూసారా డ్రామా అని, సీజన్ మొత్తం మీద జరిగింది గుర్తుండదు ఎవరికి. ఈ డ్రామా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఏదైతే ఆ డ్రామా ఇన్ ద సెన్స్ ప్రశాంత్ ఏదో చేసిన డ్రామా అని కాదు, ఆ సిచ్యువేషన్ డ్రామా అంటున్నా. ఆ పోలీసులది కానీ, ఆ కేసు కానీ, ఆ హంగామా కానీ, సోషల్ మీడియాలో హైప్ అయింది కానీ అది అందరికీ గుర్తుండిపోద్ది. ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం అది గుర్తుంటుంది, చూసే ప్రేక్షకులకు గుర్తుంటుంది. కానీ ఏంటంటే అది ప్రశాంత్కి పాజిటివ్ ఇప్పుడు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరికైనా కనీసం అనిపించేది ఏంది, ఏం మర్డర్ చేశారంటారు పాపం, తప్పేది తప్పు, పోలీసులు శిక్ష చేస్తారు అంతే. కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రశాంత్ని ఏదో ఇది చేసే అంత మిస్టేక్ కాదనేది నా ఫీలింగ్. ఇప్పుడు మీరు చెప్పండి. అయితే అది ఎందుకు ప్లస్ అనిపించిందంటే చూసిన ఎవరికైనా అనిపించుంటుంది. ఎంత ప్రశాంత్ హేటర్కైనా ఎవడో సైకోలు తప్ప పాపరా మరి అరెస్ట్ చేసేసరికి అనిపిస్తుంది కదా పాపం, గెలిచేసి వచ్చాడు పాపం, పోవాలనుకుని గెలిచేసి వచ్చినప్పుడు ఆ ఆనందం లేకుండా పోయింది కదా పాపం అని పాపం ఎవరికైనా అనిపిస్తుంది. నీకైనా అనిపించుంటుంది, శివకైనా అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీడియోస్ చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి లాక్కొచ్చిన బయటకు పడుకొని ఉంటాడు అలా ఎవరికైనా అనిపిస్తుంది. అది అంతలా బయటకినా. సో అది అతనికి మంచిది జరిగింది. అది ఆ డ్రామా, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అతనికి మంచిదని నా ఫీలింగ్. నేను మాట్లాడినప్పుడు కానీ ప్రశాంత్ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఇన్నోసెంట్ అబ్బా మనిషి, నిజంగా ఇన్నోసెన్స్ ఇన్ ద సెన్స్ మాట్లాడే చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి వొకాబులరీ అన్ని నుంచి వస్తుంది బ్రో, పెరిగిన నేచర్ని బట్టి వస్తుంది. ఎక్కడ పెరిగామో దాని తగ్గట్టు ఆ మాటలు ఆ ఇది వస్తుంది. ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన పర్సనాలిటీ, పెద్దగా మాటలు రావు, మాట్లాడడమే, ఎక్స్ప్రెస్ చేయలేడు. అంతకుమించి మిగతా అంతా ఓకే మనిషి. నేను మాట్లాడినట్టు నాకు అర్థమైంది, ఒకసారి 2 సార్లు మాట్లాడినా బాగానే ఉన్నాడు. ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి కూడా మనిషి ఆ క్రౌడ్ని చూసి అది ఇది ఓవర్ ఎగ్జైట్ అయి ఉంటాడు, అంతకుమించి ఏం లేదు. అండ్ శివాజీ గారు రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, బిగ్ బాస్ తనకి ఇష్టమైన వాళ్ళని నేను గారెలు చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు, నువ్వు అది చేసావు ఇది చేసావు, ఆ పర్సన్ అమర్, అందరికి క్లారిటీ. సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ, ఆ బిట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నిజంగానే ఒక ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్లో కంటెస్టెంట్ మీద? ఫేవరిజం ఉంటుందా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు బ్రో. ఈ పాయింట్కి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు, కానీ ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కాదు మంది. కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు క్వశ్చన్లు. దాన్ని స్క్రిప్టెడ్ అంటే ఎట్లా నాకేం చెప్పరు. అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు, ముందే రాసుకున్నారు. అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా. దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారో ఆ షో బాగుండడం కోసం వాళ్ళకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎలాంటివి? సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి, ఎవరి మధ్యలో ఏ గ్రూప్ని ఏ టీంలో వేసేయాలి, అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి. అవి స్క్రిప్టెడ్ అని ఫీల్ అవుతారు జనాలు. అవి స్క్రిప్టెడ్ కాదు, జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్. ఆ టైంలో నాకు ఆదిరెడ్డికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు. అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి, శివాజీ గారిని లేపాలన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో అమర్ ఫ్యాన్స్కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపించుంటుంది. అమర్ని లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. చూసే పర్సెప్షన్ మనకు వేరు, కానీ వాళ్ళకి అందరూ ఒకటే. నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు. నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన, నన్ను కూడా బిగ్ బాస్ తొక్కి పెట్టి నారదీసి నాకు సార్ తిట్టించారు. కోపం ఉండాలిగా, వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటాను అంతే. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, క్లారిటీ, బిగ్ బాస్ మీద క్లారిటీ వచ్చింది బ్రో. వాళ్ళు ఎందుకు ఏది చేస్తారనేది ఒక క్లారిటీ. కానీ జనాలకు అది అవసరం లేదు. వాళ్ళు జడ్జి చేసేది కరెక్టే, వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది. దీనికి అంత పొగడాలా, దీనికి అంత తిట్టాలా, శివాజీ గారిని అమర్ని 5 వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది. వాంటెడ్గా చేరు, వాళ్ళు వాంటెడ్గా చేశారంటే అమర్ లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ బ్రో. చిన్న పాయింట్, ప్రశాంత్ని మెడపట్టుకుని చూశాడు, అవునా? ఆ సీన్ కట్ చేస్తే అయిపోలే. అది ఎన్ని సెకండ్లు బ్రో? 5 సెకండ్లు బిట్టు తోసేది. 5 సెకండ్లు బిట్టు తోసేస్తే అది ఎడిటింగ్లో లేపేసి ఉంటే అయిపోయేది కదా. ఇది లేపలేదే. సో వాళ్ళు కావాలంటే ప్రతి చోట పాజిటివ్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా, ప్రతి చోట నెగిటివ్ చేయొచ్చు ఏ పర్సన్ అయినా, కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ని చూపించి. అట్లా ఏం చేయరు బ్రో. ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఒక్కోసారి ఆ డ్యూరేషన్ సెట్ చేయడం కోసం అట్ట ఇట్ అవుతుంది తప్ప వాంటెడ్గా చేయరు. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏం పోయేదేం లేదు. మనకు అలా అనిపిస్తుంది, అనిపించడం మనం కూడా చేయొచ్చు. నేను కూడా అన్నా చాలాసార్లు వీళ్ళ ఫేవర్ వాళ్ళ ఫేవర్ అని అది అంటా ఉంటారు, కానీ వాళ్ళు చేయరు నాకు తెలిసినంత వరకు. కానీ బయటకు వచ్చాక ఏ ఒక్క కంటెస్టెంట్కి కౌశల్ లాంటి అంత పెద్ద స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది ఆ టైంలో. ఈరోజు కౌశల్ ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంటే
ఎంతమంది చూస్తారో తెలియదు, థియేటర్స్ రావట్లేదు, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు అందరూ. ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు కంటెస్టెంట్స్? నాకు అనిపించింది జెన్యూన్గా చెప్పమంటారు బ్రో, చెబితే కొంచెం ఓవర్ అనుకుంటారేమో. అందరూ చేస్తున్నది, అందరు కాదు 90% బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చేస్తుంది, వాళ్ళని వాళ్ళు ఓవర్ థింక్ చేసుకుంటున్నారు. ఓవర్ థింక్ ఇన్ ది సెన్స్ వాళ్ళని ఓవర్ పొజిషన్లో చూసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు నేను ఇంక ఇది కాదు వేరే అనే ఫీలింగ్లోకి వస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్, సీరియల్ వెళ్ళేటప్పుడు సీరియల్ యాక్టర్ రాగానే సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటారు. సీరియల్ను ఓన్లీ సినిమాలు చేద్దాం ఆ యాంగిల్ థింక్ చేస్తున్నారు ఎక్కువ మంది. దానివల్ల సీరియల్కి దూరం అయిపోతారు. సినిమాలు ఒకటి వస్తాయి, ఇంకా అతను తాగిపోతే సీరియల్కి రావాలంటే నామోషి తక్కువ, నామోషి ఉంటుంది. ఒకవేళ సీరియల్కి వచ్చినా కూడా కొంచెం ఓవర్ పాపులారిటీ ఏంది, ఇప్పుడు సీరియల్లో చూస్తే ఎట్లా ఉంటుందో కొంచెం దానికి సరిపోడేమో అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. ప్లస్ రెమ్యూనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ సీరియల్ చేయలేరు. అలా నువ్వు చేసింది, నువ్వు ఏదైతే అంతకుముందు చేస్తున్నావో అది చేస్తే నీకు ఓవర్. ఇప్పుడు అమెరికాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది, ఇండియాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది? అమెరికాలో 10 లక్షలు వచ్చినా ఒకటే, ఇండియాలో 2 లక్షలు వచ్చినా ఒకటే, 1 లక్ష వచ్చినా ఒకటే. సో ఇక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు పొగుడుతుంటారు, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే సీరియల్లో యాక్టింగ్ చేసేవాడు వెళ్ళేసి వచ్చి మళ్ళీ సీరియల్ చేస్తే బీభత్సమైన రెస్పెక్ట్ ఉంటుంది. తోపు. ఇప్పుడు మానస్ ఏమైంది? టాప్. మానసు ఇప్పుడు భయంకరమైన టాప్ కదా ఇప్పుడు బ్రహ్మముడితో. సో అలా వస్తుంది. కానీ వేరే రకంగా థింక్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కెరీర్ బాగుందా లేదా, బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత ఇంకెక్కువ సంపాదిస్తాను, సబ్స్క్రైబర్లు వచ్చారు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కానీ ఎంత బాగుంది. ఎందుకుంది? నేను వచ్చిన తర్వాత ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. అంతకుముందు ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. భయపడి రివ్యూస్ చేస్తే తిడతారనో, రివ్యూస్ చేస్తే ఏమంటారో అనేది ఏం లేదు. నా కెరీర్ మళ్ళీ అదే చేశా కాబట్టి సక్సెస్ అయినా. సో నాకు అనిపించింది వాళ్ళని వాళ్ళు ఓవర్గా థింక్ చేసుకుని చాలా మంది ఇది కాదు ఇంకొకటి చేద్దాం అనేసి వెళ్ళిపోయి అది ఏది కాకుండా అవుతున్నారని నాకు అనిపిస్తుంది బ్రో నిజంగా. కానీ సీజన్ 7 బజ్ ఎందుకు చేయనన్నారు మీ దాకా వచ్చినప్పుడు? నా దాకా డైరెక్ట్గా రాలేదు, ఇండైరెక్ట్గా వచ్చింది. ఇండైరెక్ట్గా అంటే నేను ఒప్పుకోననే ఫీలింగ్ వాళ్ళకి ఉండింది. ఎందుకంటే నేను రెస్పెక్ట్తో చెప్తాను, నాకు హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళు టీం మీద, నేను భయంకర రెస్పెక్ట్తో మాట్లాడతా వాళ్ళతో అందరితో. ఎందుకంటే అక్కడ నాది తెలిసిందే బ్రో, లాస్ట్ టైం రివ్యూస్ చేయాలి, మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళు రివ్యూస్ చేయొద్దంటారు. బిగ్ బాస్ బజ్ చేస్తే రివ్యూస్ చేయకూడదు. సో 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోతే మీకు తెలుసు యూట్యూబర్గా ఎత్తిపోతుంది ఛానల్ మొత్తం, ఇంకా ఎంత చేసినా వ్యూస్ రావు. అలాంటప్పుడు అదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోవడం వల్ల మనకి రివ్యూస్ అంటేనే ఇష్టం. నేను ఎందాక చెప్పిన, వచ్చిన తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటే అదే చేస్తే సక్సెస్ అవుతావు. నువ్వు ఈ స్థాయి పెరగాలనేసి చూసావు అనుకో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అవ్వదు, కొంతమందికి అవుద్ది, చాలా మందికి అవ్వదు. అది కూడా థింక్ చేసుకుని ఏది చేస్తానో అదే చేస్తే లైఫ్ బాగుంటుంది అనేసి అదే చేసుకున్నాను. నేను ఎక్కువ చేయట్లా. దానికి రీజన్ కూడా ఉంది బ్రో, నేను చెప్పేస్తాను అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే నేను ఏందో చెప్పినట్టుగా హ్యూజ్ ప్రాబ్లమ్స్ చూసాను నేను. చూడండి, ప్రాబ్లమ్స్ కాదు, ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యేది కళ్ళ ముందు నేను చూసా. మొత్తం మా అక్క పెళ్లి కావాలంటే 1.5 లక్షల కోసం చెట్టుగారికి ఒక ఇల్లు అమ్మేసాం మేము. నేషనల్ హైవేలో ఉన్న ఇల్లు అమ్మేసాం 1,75,000కి. పెళ్ళి అవ్వాలంటే ఇల్లు అమ్మాలా, నేను చదవాలంటే 1 ఎకరం అమ్మాలా, బ్యానీ అమ్మాలా. అలాంటి సిచ్యువేషన్ చూసా. ఏది కావాలని ఒకటి అమ్మితే వచ్చింది నాకు. అట్లాంటి సిచ్యువేషన్ చూసి వచ్చినోడిని, ఒక పీక్ ప్రాబ్లమ్ చూసి వచ్చిన పర్సన్, ఫ్యామిలీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకున్న పర్సన్ ఏం చేస్తాడు బ్రో? వచ్చిన తర్వాత కెరీర్ మీద చాలా ఫోకస్గా ఉంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫ్యామిలీని స్ట్రగుల్లో తోయాలని నాకు అసలు లేదు. కాబట్టి ఎక్స్ట్రా లేకుండా మళ్ళీ రివ్యూస్ చేసుకుందాం. బజ్కి వస్తే మళ్ళీ రివ్యూస్ పోతే నిన్ను దేకపోతే బజ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడుగుతావు, నువ్వు నెగిటివ్ అయితే నీ పర్సెప్షన్ ఉంటే నీ టాలెంట్ మీద నువ్వు ఉంటే అది వేరేగా ఉండొచ్చు. వేరే వాళ్ళ క్వశ్చన్స్ నువ్వు అడిగితే దానికి నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతే నువ్వు నెగిటివ్ వేస్తే నీ కెరీర్ స్పాయిల్ అయితే నీ ఫ్యామిలీ నువ్వు చూస్తుడు. నేను నా ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎక్కడ ఆయనకు అడిగాను బ్రో. నేను అనుకుంటే ఆ ఫ్యామిలీని మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళకూడదు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అలాగే కెరీర్ ప్లాన్ చేసుకున్నాం. అది కూడా ఒక రీజన్. ఇంకో రీజన్ కూడా అనిపించింది నాకు, మేబీ బజ్కి తక్కువ డబ్బులు వస్తాయి, రివ్యూస్ చెప్పుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. అది కూడా రీజన్. అది మెయిన్ రీజన్ కాదు, డబ్బులు పెద్ద పట్టించుకుందని ఇది అది కూడా మెయిన్ రీజనేలే. ఎందుకంటే ఫ్యామిలీ గురించి అలా ఇచ్చినాను. మళ్ళీ వెనక్కి వెళ్తామేమో, లేదు ఓవర్ యాక్షన్ చేసి మనం సెట్ కాకపోవచ్చు, బజ్జు ఓవర్ యాక్షన్ ఎందుకు చేసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకుని నాకు ఆ రోజులు గుర్తు చేసుకుని భయం, బాధ భయం వేస్తుంది బ్రో. ఏంది బ్రో అసలు? నేను చెప్తాను, నేను చెబితే నాకు ఒకసారి అనిపిస్తుంది, నేను ఫిష్ తిన్నాను, ప్రాన్స్ తిన్నాను, మటన్ తిన్నాను. నాకు తెలియదు, ఎందుకంటే చిన్నప్పుడు తెచ్చేది మా ఇంట్లో, నిజంగా తెచ్చేది. ఫిష్, ప్రాన్స్, మటను మా ఇంట్లో ఎక్కువ తేరు, ఎక్కువగా అసలు తెచ్చినట్టు నాకు అసలు గుర్తులేదు. కాబట్టి నాకు అది అలవాట్లేదు, ఆ టేస్ట్ తెలియదు. కాబట్టి మటన్ స్మెల్ అంటే అమ్మ అది కంపురా అంట. ఎందుకంటే నాకు పడదు, ఎందుకంటే చిన్నప్పుడు తిని అలవాటు అయితే అది మనకు అలవాటు అవుతుంది. ఆ పొజిషన్ నుంచి వచ్చి ఏదైనా మనకి రావాలంటే చాలా కష్టపడి రోజు లేదు. కానీ నేనైతే బిల్డప్పే ఆ రోజు ఖర్చు పెట్టేవాడిని ఓవర్గా, గాలిగా. కానీ నా దగ్గర మా ఇంట్లో వాళ్ళ దగ్గర లేదు, పీడించుకొని ఖర్చు పెట్టేది. కానీ ఈరోజు
ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ చూడాలంటే భయం. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను బ్రో, భయంగా ఉంటాం. రెవెన్యూ ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరికంటే, రివ్యూస్ ఇచ్చే అందరికంటే మీకే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ అందరూ మీ రివ్యూస్ ఎక్కువ మంది చూస్తున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసి, వ్యూవర్షిప్ పరంగా కానీ మిగతా అంతే. ఇదన్నిటికీ రీజన్ ఏంటి? బిగ్ బాస్కి వెళ్ళి రావడమా? అంతే బ్రో, అది మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా నాకు ఎక్కువ పోయాయి బాగానే. బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ ఇంకొంచెం వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే బ్రో, నాది నెల్లూరు స్లాంగ్ కొంచెం జనాన్ని కనెక్ట్ చేస్తేమో అనుకుంటా. దాంతోపాటుగా నేను నార్మల్గా మాట్లాడేస్తా బ్రో, ఇంకా దానికి స్క్రిప్ట్ అనుకోవడం ఏముండదు. నాకు అనిపించింది మాట్లాడతా. ఒకసారి అయితే కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి ఏదైతే చేస్తుంది అది హార్టెడ్గా చేయను, నాకు తెలియకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే సింగిల్ టేక్ వేసేస్తా ఉంటా. మేబీ అది ఆ న్యాచురాలిటీ నచ్చిందేమో. ప్లస్ అన్ని పాయింట్స్ టచ్ చేస్తా, న్యూట్రల్గా చెప్తాను. ఒక్కరినే చెప్పను, ఒక్కరినే ఇదేం కాకుండా మోస్ట్లీ నేను నాకు తెలిసిన వాళ్ళు పోయినా కూడా నేను పాజిటివ్గా చెప్పాలని నెగిటివ్గా చెప్పాలని ఏముండదు. నాకు అనిపించింది చెప్పేస్తాను జెన్యున్గా. దానికోటి ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి దేవుడి దేవల్ల బిగ్ బాస్కి వెళ్ళి కూడా నెగిటివ్ కాకుండా వెరీ పాజిటివ్ బయటకు రావడం వల్ల జనాలకి నా క్యారెక్టర్ కూడా నచ్చింది చాలా మందికి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే నేను అంతకుముందు ఎవరికి తెలియదు బ్రో, నేను ఎలా ఉంటానో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఒబీడియంట్గా ఉన్నాడు, ఇంత సైలెంట్గా ఉన్నాడు మనిషి. మనం అనుకున్న దానికంటే రివ్యూస్లో చూసి జడ్జ్ చేస్తాం కానీ మనోడిని అన్నాడు అది ఇదని, మనిషి బాగానే ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు, బాగా ఆడాడు అనే ఫీలింగ్ ఉంది. అది ఆ పాజిటివ్ కూడా నాకు వర్కౌట్ అయింది. దానివల్ల రివ్యూస్ బీభత్సం. నేను లాస్ట్ టైం కంటే కూడా డబల్ వ్యూస్ అన్నిట్లో, అన్ని రకాల డబల్ వచ్చింది. కానీ సీజన్ 5, 4, 3 అండ్ నాన్ స్టాప్ వీటిలన్నిటికీ మీరు రివ్యూస్ ఇచ్చినప్పుడు మీకు వచ్చిన రెమ్యూనరేషన్ యూట్యూబ్ నుంచి ఎక్కువ, కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చినా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ చాలా తక్కువ. అయినా కూడా బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళారు? రివ్యూస్ చెప్పుకోవచ్చు కదా అదే ఇయర్ కూడా. ఎందుకంటే మీకు డబ్బులు అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివ్యూస్ చెప్పుకుంటే అయిపోయేది కదా. ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళారు? అవును బ్రో, అదేంటంటే ఆ టైం ఎట్లా ఉండిందంటే ఇది చాలా కంట్రవర్షియల్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో వాళ్ళు నన్ను అడిగినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది బ్రో, రివ్యూస్ చేస్తున్నాము బిగ్ బాస్కి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది బ్రో. రివ్యూస్ చేసేవాడు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంటుంది. అది ఇది గెలవాలనే పాయింట్ కంటే అది ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది. కానీ నెగిటివ్ అవుతావేమో. ఇందాక మీరు బజ్కి ఎలా భయపడ్డారు, ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను రివ్యూస్ చెప్తే ఆ రివ్యూస్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్? అరే నువ్వు కూడా వెళ్ళావు కదా హౌస్లోకి. పోసుకున్నా బ్రో, వెళ్ళేటప్పుడు పోసుకున్నా, చాలా రోజులు ఆలోచించా. ఇది వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలో నేను వచ్చేస్తాను, నాకు ఏ సంబంధం నేను వచ్చేస్తాను అని చెప్తున్నాను. కానీ ఓ మూలలో భయం, నేను సెలెక్ట్ అవుతున్నాను, సెలెక్ట్ అయ్యానని మెయిల్ వస్తుంది, మీరు రెడీ అవ్వచ్చు అని చెప్పినప్పుడు కూడా నో చెబుదామనే ఫీలింగ్ కూడా ఉండింది 50 to 60%. ఎందుకంటే అవన్నీ ఆలోచించుకున్నా. ఒరే ఒకవేళ నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు, అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆడినా, కానీ నాకు భయం. ప్లస్ భయంకరమైన ఇంట్రోవర్ట్ నేను. అమ్మాయిల ఫేసే చూడను. నేను అసలు అమ్మాయిలు నాకు ఎదురుకుంటే మన ఫేస్ చూస్తుంటే వాళ్ళు ఇంకేదైనా తప్పుగా అనుకుంటారేమో అనేసి నేను అసలు చూడను. ఇలా అన్నాం, ఇలా మాట్లాడుతూ ఉంటాను. అలాంటి పర్సన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాడకపోతే ఇంకెట్ట వర్కౌట్ అవుద్దని నాకు తెలుసు. నేను నెగిటివ్ అయిపోతాను, కెరీర్ స్పాయిల్ అవుద్ది అని భయపడి. కానీ ఒక మూలలో బిగ్ బాస్ మీద నేను ఇష్టం డామినేట్ చేసేసింది బ్రో. మన వీక్ ఉండి వచ్చినా చాలు, తర్వాత మళ్ళీ రివ్యూస్ ఏదో ఒకటి చేసి నా తప్పులన్నీ ఒప్పేసుకుందాం, నేను నా వల్ల కాదు, నేను ఓన్లీ రివ్యూస్లో పనిచేస్తాను, నేను ఆడలేను అని చెప్దాం అనుకున్నాను. నా వల్ల కాదులే, ఏముంది మన చేతుల్లో లేదని. కానీ 1 వీక్ అయినా ఉండేసి వద్దాం అనేసి గట్టిగా అనుకున్నాం. అంటే అదొక సక్సెస్గా ఫీల్ అయ్యా. ఏమరా రివ్యూస్ చెప్పినాము, మేము బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాము, మాకు ఊరికే వస్తుంది బిగ్ బాస్ ఛాన్స్ అనే ఫీలింగ్ ఉంటుందా అనే ఫీలింగ్లో ఉన్నా. కానీ ఆ భయం అయితే ఉండింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వు 1 వీక్ ఉంటే బ్రో బిగ్ బాస్ హౌస్లో భయంకర కాన్ఫిడెన్స్ వస్తుంది. తెలియకుండా నేను ఆంజనేయ స్వామి దూరినంత, అంటే బలం లేనివాడు కాడ కూడా బలం వస్తుంది. పల్లపర్షన్ తిట్టాడు అట్లా వస్తుంది. ఎందుకంటే అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇంకా బాగా ఏదో డౌన్ నుంచి వస్తుంది చూసినా, వాడికి వచ్చే కాన్ఫిడెన్స్ వేరే. ప్రశాంత్ లాగా నాకు వచ్చినట్టుగా ఏం తెలుసా, ఆడికి అది పెద్ద ఛాన్స్, వాడికి పోయేదిలే ఇంకేమి. 2వ వారానికి వచ్చేసిన పోయేదేలే, 3వ వారానికి వచ్చేసినా పోయేదిలే. ఎందుకంటే వాడికి అది అంతా బోనస్సే, ఏదొచ్చినా బోనస్సే. 1 వీక్లో వెళ్ళిపోతే ఆల్రెడీ 1 వీక్లో వస్తే ఎవడు కూడా ఫీల్ అవుతాడు. షాక్ అయ్యేదేముంది, ఆల్రెడీకి ఏముందిరా 1 వీక్లో వస్తాడు, వాడికి నెగిటివ్ అందరినీ అన్నాడు రావాడు అనుకుంటాం. ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. కాబట్టి మనకు పోయేది ఏమిలే అని కొంచెం హ్యాపీ. ఇంక వచ్చే వారాలను బోనస్ అని స్ట్రగుల్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఆడే. కానీ ఒక రివ్యూవర్గా మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న మిగతా రివ్యూవర్స్ అందరూ బయట నుంచి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు మీ మీద చాలా ఎపిసోడ్స్. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయను, నేను చేయను. అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తాను తెలుసా, ఆ రివ్యూవర్ ఈ రివ్యూవర్ అట్లా చేశారంటారు. నేను ఆ పాయింట్ కాదు, నా పర్సెప్షన్ వేరే అంటాడు. నిజం, అది నా పర్సెప్షన్ నిజంగానే వేరే. అక్కడికి వెళ్ళి ఏ కంటెస్టెంట్ తప్పు చేయడు బ్రో, ప్రతి దానికి జస్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ అవన్నీ రివ్యూవర్కి అనవసరం. అలాగే నేను రివ్యూస్ చేసేటప్పుడు కూడా అంతే.
అలాగే నన్ను అనేటప్పుడు రివ్యూవర్ సిస్టమ్ కూడా అదే. ఏం తప్పు పట్టను. నిజంగా నాకు ఎవరైతే నెగిటివ్ చెప్పారో, ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పారో నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేనే దగ్గర చెప్పింది అందరి మీద. సో ఆ కంటెస్టెంట్స్కి మాత్రం నిజంగా అలా అనిపిస్తుంది. నేను కంటెస్టెంట్కి ఏమనుకుంటా, ఆ పాయింట్లో నెగిటివ్ చేశారా వీళ్ళు, ఆ పాయింట్లో నేను అందుకు కదా, ఆ రీజన్ వేరే ఉంది కదా, దానివల్ల కదా నేను ఆ రోజు అట్లా చేసింది అని నాకు జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ అది వాళ్ళకి అనవసరం. చూసిందే చెప్తారు. చూసింది చెప్పడంలో తప్పేం లేదు. నేను అదే తప్పు పట్టను. అదే వాళ్ళు మాట్లాడే చేశారని అన్నాను. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది బ్రో. ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేము బ్రో. వాళ్ళు చూపించింది చెప్పాలా. ఎక్కడ వచ్చింది చెప్పంటా. యాంకర్ రవి ఉన్నారు చూసారా. నెక్స్ట్ క్వశ్చన్ అదే. యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద, రివ్యూవర్స్ అందరి మీద పెట్టాడు, కానీ మీరు ఒక్కళ్ళు ఎందుకు సారీ చెప్పారు? అంటే యాంకర్ రవి అంటే భయపడ్డారా కేసు పెట్టిన వెంటనే? భయమేం కాదు బ్రో. ఎట్లా ఉంటుంది అంటే నేను ఇందాక చెప్పిందే, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని. మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు. ఎందుకు సారీ చెప్పడాలో, నువ్వేం తప్పు చేయలేదు కదా. వైఫ్కి ఉంటుంది కదా బ్రో, మనం తక్కువ చేసుకొని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. నేనేమంటానంటే మన ఫ్యామిలీ ఉంది బ్రో, ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటే పోయేదేముంది సారీ చెప్తే. దట్టు నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో అలాగే ఆ పర్సన్ నాకు రవీంద్ర కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మేడం కానీ చేసినప్పుడు ఏమన్నారు, మా ఇంటి వాళ్ళు బాధపడ్డారు మీరు కొన్ని మాటలకి అన్నారు. నేనేం అనిందేమిలే, బాధపడేంత మాట. కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తూ అన్న సారీ అన్న అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా. తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది, మనం ఎన్ని చేద్దామంటే స్టోరీ పెట్టా. అంతకుమించి భయము గీమని కాదు. ఇక్కడతో ఎన్ని చేద్దాం, ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే ఫీలింగ్తో ఎండ్ చేశా. కానీ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్నారు చూసారా, ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు సారీ ఫీల్ అయ్యా. వెళ్ళొచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా. ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలా. కానీ నేనేం తప్పు చేసింది ఏమిలే రివ్యూస్లో. కానీ నాకు తెలియదు ఏం జరిగిందంటే, చిన్నది బ్రో, కొంచెం లెంత్ అయినా జనాలకు అర్థమైంది. ఇది అక్కడ ఏమైందంటే ఆ రోజు ఇష్యూ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే, ఆయనది ఒక టాస్క్లో టీషర్ట్లు వేసుకొని సన్నీ, యాంకర్ రవి, మానసు వీళ్ళు టీషర్ట్లు వేసుకుంటా ఉండాలి స్విమ్మింగ్ పూల్కి. ఆ టాస్క్లో రవి యాంకర్ రవి అన్న సంచాలకు ఆయనకి లోపల ఏదో చెప్పాడంట బిగ్ బాస్ రూలు మార్చి. అది మనకు టెలికాస్ట్ చేయలే. అది మనకు రివ్యూవర్స్ రవి కావాలని సన్నీని ఓడించాలని ఇటు చేశాడు, కన్నింగ్ చేశారు అట్ట ఇట్ అనేసి రివ్యూస్ నెగిటివ్ చేసాం. కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా, ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో. ఈ నాయలకి ఏం తెలుసు అని లోపల అంత జరిగితే వీళ్ళు అంత మాట అంటారు నన్ను అనేసి ఆయన హట్ అయ్యిండు. అందుకు కేసు పెట్టాడు మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్. కానీ మాకు కాలింది, మేము ఆడు చూపించింది కదా చెప్పినమని. కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థం ఏంటంటే, నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది రెడ్డి అర్థమైందా అనగానే బిగ్ బాస్ ఇది అర్థం కలదాం అనుకోండి, ఆ కంటైనర్లో నీళ్ళు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రాది, అది మనం చూపిరు. మీకు అర్థమైంది నా పాయింట్. నువ్వు అడిగితే ఏదో చెప్తారైనా రిజల్యూషన్ చెప్తున్నావు ఇట్లా చేయాలి అది చేయని, అది మనం చూపిరు. అప్పుడు 1 hour ఉండింది. 24/7 కూడా చూపిరు. కొన్ని 24/7 అసలు కన్ఫెషన్ అవుతుంది చూపిరు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, నెగిటివ్ అనుకుంటారు. అది నాకు అక్కడికి అర్థమైంది. యాంకర్ రవి బ్రో కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫెషన్లో వీళ్ళకి అది తెలియదని. అప్పుడు అనిపించింది, ఓహో నిజమే మనకి చెప్పినట్టే. అక్కడ హౌస్లో అనిపించింది నిజమే కదా, ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ అని చెప్పుంటాడేమో, ఆయన చెప్పి నిజంగానే చెప్పుంటారేమో, మనం తప్పుగా అనుకుంటామని. తప్పదు కదా, మనం చూసే చెప్తాం. బట్ ఎవరి యాంగిల్ వాళ్ళది బ్రో, వాళ్ళకి అలా బాధపడడం తప్పులేదు, మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పులేదు, జరిగిపోతూ ఉంటుంది. ఆదిరెడ్డికి పొలిటికల్ సపోర్ట్ ఉందా? హౌస్లో కూడా చాలాసార్లు విన్నాము, బయటకు వచ్చాక కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ అని కొన్ని వీడియోస్లో చూసాను, ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ట్వీట్ చేయడం. ఏం ట్వీట్ చేశాను? హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని. అమ్మ నువ్వు కూడా పడుకున్నావు బ్రో, ఎంత కామెడీ అంటే రెడ్డి ఏమన్నా అదేమన్నా అదే బ్రో కావద్దు. నాకు ఏముందంటే జనాలు కొంతమంది చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా. అంటే ఒకడికి ఒక అంటే ఆ రైట్ కూడా ఉండదా, ఒకటి విష్ చేయకూడదా, ముఖ్యమంత్రికి విష్ చేయకూడదా? స్టన్ అవుతావు. నీకు నేను స్క్రీన్ షాట్ పంపిస్తా, నువ్వు స్క్రీన్ మీద వేయాలా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి నేను హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా. ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన అధికార పక్షంలో కూడా లేరు. మొన్నే లాస్ట్ ఇయర్ అనుకుంటా, సార్ హ్యాపీ బర్త్డే సార్ అని పెడితే చంద్రబాబు నాయుడు గారు నాకు రిప్లై ఇచ్చారు బ్లూటిక్ ఉండడం వల్ల. నా అదృష్టం కొద్దీ నేను మా ఊర్లో ఏనాడు పేపర్లు కూడా వేశారు, మా విలేకరులు చేసి, అమ్మ నీకు చంద్రబాబు గారు ఇచ్చారని. టీడీపీ కూడా ఫోన్ చేశారు, మా పెద్ద ఆయన మీకు ఇచ్చారని. టీడీపీకి ట్వీట్ వేసినప్పుడు చంద్రబాబు గారికి, జగన్కి సీఎం అయితే చేయమా బ్రో, జగన్ గారికి ఏమా. నాకు మొన్న జగన్ గారు హ్యాపీ బర్త్డే సార్ అని పెట్టా, పెడితే కింద నువ్వు కులపిచ్చిరా, నువ్వు వైసీపీ అంటారు,
నేను అప్పుడు వెంటనే ఒరే చంద్రబాబు గారికి కూడా చెప్పినారు, ఆయన రిప్లై కూడా ఇచ్చారా, అలాంటి వాళ్ళకి రిప్లై ఏడిస్తాం, ఆ స్క్రీన్ షాట్ పెడదాం అనుకున్నా, ఇంక వదిలేసిన, ఇంక ఎక్స్ప్లెయిన్ చేసిన ఎన్నో బ్రో, నీకు ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే వేయండి. సో బేసిక్గా వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే మీకు కూడా ఆయన అంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఆయనన్నా ఆయన ఫ్యామిలీ అంటే మీరు ఎప్పుడు రెస్పెక్ట్గా చూస్తారు. లాస్ట్ టైం ఎప్పుడో ఒక పోస్ట్ చూసారు రాజశేఖర రెడ్డి గారి గురించి, ఒక పెద్ద ట్వీట్ చేశారు మీరు. ఆ ట్వీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు లేవురా పొలిటికల్ అన్ని తొక్కుతా ఉంటుంది, ఆ పొలిటిక్స్ మీద వాటి జోలికి పోదలుచుకోవట్లే. అంటే కొన్ని ట్వీట్స్ మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తాం బ్రో, దాని గురించి వచ్చేద్దాం బ్రో. అది ఏంటంటే దానికి ఒకటే రీజన్ బ్రో, నేను భయంకరంగా గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషికి. నాకు ఇంత హెల్ప్ చేస్తే ఇక్కడ పెట్టేసుకుంటాను, అంత గ్రాటిట్యూడ్, హార్ట్ఫుల్గా ఉంటాను. ఎట్లా ఉంటారు, నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళందరూ నా పక్కన ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళందరికీ నేను బాగా చూసుకుంటాను ఉంటాను. నాకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు నా పక్క నుంచి ఇంతవరకు ఎవరు పోలా, అందరూ నాతోనే ఉంటారు, వాళ్ళ కెరీర్ సెటిల్ చేసేదాకా నేను చూసుకుంటాను. అంత గ్రాటిట్యూడ్ చూపిస్తాను మనిషి మీద. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే భయంకరమైన ఇష్టం, హ్యూజ్ రెస్పెక్ట్. ఇంకా నాకు ఆయన తిట్టుకొని, ఆయన ఏమన్నా అనుకొని, ఆయన ఇట్లా ఎవరు ఏమన్నా నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం. ఎందుకంటే దీనికి కూడా రెడ్డి కాబట్టి అని వాళ్ళు అంటారు, ఇక వాళ్ళు అనుకునే వాళ్ళు నేను ఏం అనుకోలేను. నాకు ఎందుకు ఇష్టం అంటే మళ్ళీ పాయింట్ నా ఫ్యామిలీ, నా బ్యాక్గ్రౌండే. డిగ్రీ చదువుతూ ఉన్నాను బ్రో, డిగ్రీ చదువుతూ ఉంటే నేను మానేసా, గాలి తిరుగుతూ ఉన్నప్పుడు థర్డ్ ఇయర్లో మానేసా డిగ్రీ. మా నాన్న వాళ్ళు బాధ, హోటల్లో నేను పని చేసుకున్నా, ఇంకా 1-2 months హోటల్లో పని చేసుకుంటా, అవి తుడుచుకుంటా ఉన్నా. ఆ టైంలో మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, నేను చదువు ఆపేసి మందులు కంపెనీలో పనిచేద్దామని. ఎంత దరిద్రం అంటే నేను ఎన్ని ఫేస్ చేసినా అంటే, పేపర్ మీద అప్పట్లో క్లాసిఫైడ్స్ అని వస్తాయి, క్లాసిఫైడ్స్ ఏనాడు పేపర్లో, అంటే జాబులు పడే దాని మీద వస్తాయి అనమాట. జాబులు పలానా జాబ్ ఉంది, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఆ జాబులు చూసి అంటే నేనే పెద్ద తోపు అనుకుంటున్నా, ఇంటర్మీడియట్ మీదే ఓ జాబ్ వస్తుందిలేని. ఆ జాబ్లో హైదరాబాద్లో ఒక మందుల కంపెనీలో మీరు పనిచేస్తే ఇంత ఇస్తామని వస్తే దానికి కాల్ చేస్తే రమ్మన్నారు. అడిగిన తర్వాత 1000 రూపాయలు ఖర్చుకున్నాను, నన్ను జాబులు వేశారు బ్రో. అదేదో మందులు తయారు చేసే కంపెనీలు వేసి ఒక్కరిని చూసినట్టు చూస్తారు, అందరినీ పచ్చిబూతులు చుట్టేది, మెడలు పట్టుకుని తోసేది, వర్క్ చేయమని. అలాంటి దగ్గర పనిచేసిన ఒకరోజు నైట్ పనిచేసి ఇంకా ఎగురుకుండా భయపడి భయంకరంగా ఇంకా ఆ రోజుతో వెంటనే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఒరుగుంటపాడు వచ్చి అక్కడ చదువుకుంటా అని చెప్పాను. దానికి ముందు చదువుకోరా ఎంతమంది, ఏం మనిషి రా, డిగ్రీ థర్డ్ ఇయర్లో ఇంత డబ్బులు పెడితే అప్పుడు మానేసినంటే నేను చదవనని చెప్పిన. మళ్ళీ చదువుకోనాటికి చదువుతా అని చెప్పాను. నేను బీటెక్ చదువుతాను, డిగ్రీ చదవనని చెప్పిన. బీటెక్ చదువుతానంటే బీటెక్ చదవనాటికి డబ్బులు ఎక్కడ వస్తాయి? 30,000 36,000 ఉండేది అప్పుడు. 4 సంవత్సరాలకి దాదాపు 1,50,000 అంటే మా దగ్గర అంత సీన్ లేదు అప్పుడు. అప్పులు కట్టుకున్నట్టుగా లేవు, అప్పులు ₹1 మా దగ్గర వచ్చే మాకు సరిపోతున్నాయి. మా అన్న పెళ్ళిళ్ళకైన అప్పులు, మా అక్క పెళ్ళికైన అప్పులు తీర్చడం సరిపోతుంది. అక్కడ బ్యాంకులో లోన్స్ అసలు అట్లానే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో బీటెక్ డబ్బులు పెట్టారు. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో నాకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే, అది అందరికీ వచ్చిందో లేదో నా అదృష్టం తెలియదు, నాకు దాని గురించి కూడా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నాకు వచ్చింది, నేను ఎంసెట్ కూడా రాయాలి, అసలు సంబంధం లేదు. నాకు 8,000తో వచ్చింది బీటెక్. 8,000తో నా నియర్ బై కాలేజ్ ఇంజనీరింగ్ చేస్తే 8,000 ఇందులో 32,000 నా బీటెక్ అయిపోయింది. నాకు బీటెక్ చేసే సీనే లేదు. నేను డిగ్రీ జాయిన్ అయింది నాకు డబ్బు లేక, మళ్ళీ డిగ్రీ మానేసిన తర్వాత బీటెక్ జాయిన్ అయినా బ్రో. అందరు నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ బ్రో, నా దగ్గర డబ్బులు లేక డిగ్రీ జాయిన్ అయినా, నా పరిస్థితి బాగాలేక. అలాంటి వాడికి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫినిష్ అయింది ఫ్రీగా 32,000. నాకు గ్రాటిట్యూడ్ ఉంది బ్రో. అది నీ డబ్బేరా, ఉడాలయాలా, నువ్వు ట్యాక్సులు కట్టట్లేదా, మీ వాళ్ళు నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతావు అనొచ్చు, నా డబ్బులే అయినా కూడా నాకు ఆయన నుంచి ఆ ఆపద టైంలో వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఇంకా పొలిటికల్గా ఆయన గెలవాలి, ఈయన గెలవాలి అట్లాంటి ఏం లేదు. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే బీభత్సమైన గ్రాటిట్యూడ్, హెవీ గ్రాటిట్యూడ్. దానికి రీజన్ నేను చెప్పాను అంతే. సో ఈ యూట్యూబ్ రెవెన్యూస్ ఏంటి బ్రో? అంటే 39 లక్షలని ఒక స్టోరీ మంత్లీ పెడితే ఎన్ని కోట్లు? 12 నెలలకి నిజంగా 2 కోట్లు వస్తున్నాయా? 12 నెలలు కాదు బ్రో, నువ్వు కూడా ఎంత ఇట్టయితే నేనేం చెప్పాలా. నాకు వచ్చేది 3 నెలలు బ్రో. నాకు వచ్చిన నెల పేమెంట్ ఇదే అని చెప్పేసి ఒక వీడియో చూసాను నేను. ఒక నెలకి 39 లక్షలు వస్తుంటే మినిమం 30 లక్షలు వేసుకున్నా, సంవత్సరం అంతా అలాగే వస్తాయా? 3 నెలలే బ్రో. బిగ్ బాస్ రివ్యూ చేసి ఆ 3 నెలలు నా ఇంకా మా తర్వాత ఏముండదు, జీరో. ఆ 3 నెలల్లో వస్తుంది. ఆ 3 నెలలు ప్రతి నెల ఇట్లా వస్తుంది కదా. ఆ పర్టికులర్ మంత్ నాకు 39 లక్షలు వచ్చింది. మిగతా నెలలు కూడా ఎంతో కొంత వచ్చింది, బాగా వచ్చింది రెవెన్యూ, నేను ఆల్రెడీ చెప్పేశాను. కానీ ఆ 39 లక్షలే చూస్తున్నారు. కానీ ఎంత స్ట్రగుల్ బిగ్ బాస్ రివ్యూస్ అంటే, ఆ షోని 1 hour చూసేదానికే చాలా మందికి ఏం చూస్తారు 1 hour అంటారు, 24 గంటలు చూస్తారు. 24 బ్రో. చూసే జనాలకు కానీ ఎవరికైనా ఒకటే మాట, నువ్వు దేంటైనా సక్సెస్ అవ్వాలంటే బీభత్సమైన అని ఫ్యాషన్ ఉండాలి. ఏది ఆ ప్యాషన్? డబ్బు సంపాదించాలి అనేదే ఉండాలా, దీంట్లో సక్సెస్ అవ్వాలనే ఉండాలా,
నువ్వు ప్రమోట్ అవ్వాలి జాబ్లో అనేదైనా కసి ఎక్కువ ఉండదు. ఆ కసి ఉంటే వచ్చేస్తుంది. బిగ్ బాస్ మీద గేమస్ కసి నాకు 24 గంటలు స్కిప్ చేసుకుంటా చూస్తూ ఉంటా బ్రో. పాయింట్ ఏదైనా వస్తే రాసుకుంటా మొబైల్లో. ఇక అదే పని రోజంతా. అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చిన డబ్బులు ఊరికే రాలా. ఆ 39 లక్షల కంటే 10 కోట్ల ఎఫర్ట్స్ పెట్టినాడా. అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చినాయి. ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు కానీ, మా వైఫ్తో మాట్లాడలేదు, మా పాపతో స్పెండ్ చేయలేదు, మా నాన్నతో మాట్లాడేది లేదు, ఇంట్లోనే ఒక మూలలో కూర్చొని ఏసీలో కూర్చొని ఇంక నా స్టాప్ రాసుకోండి. అంత స్ట్రగుల్ అయింది బ్రో. ఊరికి రాలా. ఎంతమంది బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకు ఉన్నంత నెగిటివిటీ ఎవరికి ఉండదు. నువ్వు ఏమై చేయని పుణ్యానికి నేను అంటారు. నువ్వు జస్ట్ నీ ఒపీనియన్ చెప్పవు. అసలు ఒపీనియన్ చెప్పడం అనేది ఎవరికైనా రైట్ ఉంది. నువ్వు ఒపీనియన్ చెబితే నేను చెప్తారు. అమర్ని అంటావా అంటారు, ప్రశాంత్ అంటావంటారు. అందరూ అమర్కి పెయిడ్ అంటారు, ప్రశాంత్కి పెయిడ్ అంటారు, శివాజీకి పెయిడ్ అంటారు. ఒరే నాయన నాకు ఇంత డబ్బులు వచ్చింది, 39 లక్షలు వచ్చిందన్నా కూడా నన్ను పెయిడ్ అంటారు. అయితే 39 వస్తే ఎక్స్ట్రా వస్తే తీసుకో అని. ఒరే నాయన ఎక్స్ట్రా వస్తే ఎట్లా తీసుకుంటావు? ఇంత డబ్బులు వచ్చినప్పుడు 5,000 10,000కి కూడా ఆశపడతాడా? నేను ఇంకొక ఎక్స్ట్రా వీడియో చేసుకుంటే ఇంకా మళ్ళీ డబ్బులు వస్తాయి. సో అంత స్ట్రగుల్ ఉంటాయి బ్రో బిగ్ బాస్. హెవీ టఫ్ రివ్యూస్ చేయడం. ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మీ ఫ్యామిలీ వీడియోస్ అన్ని చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. కానీ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇన్ని లక్షల డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు మీ సిస్టర్కి ఇంకా ఆపరేషన్ చేయించకుండా ఇంకా అలా వదిలేయడానికి రీజన్ ఏంటి? పెళ్లి చేయకుండా తను అలా ఉంచేయడానికి, ఇంట్లో ఉంచుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది బ్రో. చాలా మంది అడుగుతూ ఉంటారు. నా రివ్యూస్ కవిత నగర్ వ్లాగ్స్, మా ఫ్యామిలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి కొంతమందికి అర్థమవుతొచ్చు అని. చాలా మందికి అదే ఏంటి ఇంత వస్తుందని చెప్పాడు, ఇంత సక్సెస్ అవుతున్నాడు, చెల్లెలకి ఎందుకు ఐస్కి బ్లైండ్నెస్ పోవడం కోసం ఆపరేషన్ చేయించలేదని. అది అవ్వదు బ్రో. చూపించాం. మాకు స్తోమత లేనప్పుడు కూడా చూద్దాంలే వస్తుందేమనేసి నెల్లూరు హాస్పిటల్ తిరిగాము, ఒంగోలు తిరిగాము, అట్లా తిరిగి చూపించినప్పుడు ఏంటంటే అక్కడ డాక్టర్లు చెప్పింది అంటే నర్వ్స్ చిన్నవి మా చెల్లెలకి. కళ్ళు ప్రాబ్లం కాదు, కళ్ళకు వచ్చిన నర్వ్స్ చిన్నవి. ఆ నరాలు చిన్నవి అవడం వల్ల నువ్వు ఐ మార్చి నా అయ్యో నీ అయ్యో ఎవరు చేసినా ఆ ఐకి ఉండే నర్వ్స్ అక్కడ లేవు. ఇప్పుడున్న మా చెల్లెలకు ఉన్నది, మా చెల్లెలు బ్లైండ్ ఎట్లా అంటే చిన్న ఐస్ బ్రో, ఇంతే ఉంటాయి. నువ్వు ఆ పిల్ల ఇంత తెరిచినా కూడా ఇంత తెరిచినట్టు ఉంటుంది, చాలా చిన్నవి. దానివల్ల ఏంటంటే ఆ నర్వ్స్ అట్లానే వచ్చినాయి. ఇప్పుడు పెద్దవి మారిస్తే నువ్వు దగ్గర కోట్లునేనో లక్షలునేనో నువ్వు బిల్డప్కి మార్చావనుకో, ఉన్న ఐసైట్ 5% ఉంటుంది. మా చెల్లెలకి ఒక కన్ను ఇలా పెట్టుకుంటే కనపడదు బ్రో, ఇక్కడ వరకే. ప్లస్ ఇంత క్లోజ్గా ఉంటే కనిపిస్తుంది. ఒక కన్ను 0, ఇంకొక కన్ను 5% కనపడుతుంది. ఇట్లా పెట్టుకుంటే కనపడుద్ది. అది కూడా కనపడద్దు అని చెప్పి ఇంట్లో ఈ విల్లాకి వస్తే మొత్తం ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగిందంటే ఇంక నువ్వు ఏది దమ్మని తెచ్చేస్తుంది. కనపడి కాదు, అంచనాతో తెచ్చేస్తుంది. నువ్వు మధ్యలో అటు పోయినప్పుడు ఏదైనా అడ్డం పెట్టు తన్నేస్తుంది, పాపన్నా తొక్కేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా పాప గజ్జలేసాం, ఎందుకంటే పాప ఉన్నదని తెలియాలని అన్ని తీసుకుంటా ఉన్నాం. కానీ ఆపరేషన్ చేయించడానికి పాసిబిలిటీ లేదు బ్రో. ఇంకా జీవితాంతం అలాగే ఉంటుంది. ఈవెన్ ఐసైట్ తగ్గుతూ ఉంటుంది ఆ ఉన్న 5% కూడా. చాలా మందికి డౌట్ ఏంటంటే వంట చేస్తుంది కదా కనిపిస్తుందేమో, కనిపించి కూడా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటాం. జెన్యూన్గా దగ్గర నుంచి చూస్తే గీతు కూడా వచ్చింది కదా మా ఇంటికి, ఎవరికైనా అర్థమైపోద్ది. కళ్ళ ముందు చూస్తే మాత్రం ఆ పిల్ల కనిపించేంత కాన్ఫిడెంట్గా ఉంటుంది తప్ప కనపడదు. జస్ట్ వెరీ లైట్గా కనపడుద్ది, అది ఒక్కొక్కసారి అసలు కనపడదు. బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను కవితను పట్టుకొని ఉంటుంది. దీనికి మాత్రం అప్రిషియేట్ చెప్పాల్సింది మా వైఫ్కి బ్రో. నేను ఏందాక చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో 30 సంవత్సరాలప్పుడు 30 ఇయర్స్ టైంకి పెళ్లి కాని పొజిషన్ నుండి ఇంట్లో బ్లైండ్ పర్సన్ పెట్టుకున్న పర్సన్కి ఎంత బాధ ఉంటుందో ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి నుంచి కూడా ప్రెసెన్స్ అంతే ఉంటుంది. మీ చెల్లెలు నా దగ్గర ఉండొద్దు, మీ చెల్లెలు కళ్ళు కనిపించిన ఆ పిల్లని నేను చూసుకోను, మీ నాన్న నా దగ్గర ఉండొద్దు. ఇవే కదా ఎవరిని పెట్టేది. ఈ రోజుల్లో 90% 95% లేడీస్ పెళ్లి చేసుకునే ముందు నేను నీతో ఉండాలా, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలా, ఆ పిల్ల ఈ పిల్ల ఉంటుందని పెళ్ళే చేసుకోరు. కానీ కవిత మా నాగలక్ష్మి ఉండి కూడా పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు బయటకు వస్తే నేను చేతులు పట్టుకుని మా చెల్లెల్ని కనపడదు కాబట్టి తీసుకెళ్లే క్షణాలు ఎలాగైతే ఉంటాయో మా కవిత కూడా అట్లానే పట్టుకోలేదు. ఇది వెరీ రేర్ బ్రో. రాసిస్తా ఇలాంటి బాండింగ్. మా కవిత లాంటి పర్సన్ MSc మ్యాథమెటిక్స్ అయింది, ఇంత పొగరు కానీ ఇంత ఓవర్ యాక్షన్ కానీ అసలు ఏముండదు. మా చెల్లెల్ని బంగారంగా చూసుకుంటుంది. బంగారం అంటే నువ్వు తినకపోయినా కూడా తీరుస్తుంది, ఏదైనా ఆలోచన తినకుండా అంటది. అంత ప్రేమ చూసుకుంటుంది. చేతులు పట్టుకుని వెళ్ళద్ది, ఎంత నామోషి ఫీల్ అవ్వదు. గుడికి వెళ్తున్నా కూడా పట్టుకొని ప్రదర్శనలు చేస్తున్నా తిప్పి చూపిస్తుంది. శారీ కట్టేటప్పుడు ఆ పిల్లకి అర్థం కాకపోతే ఈ దాంట్లో ఇష్టం ఏదండ వేయాలా ఏది వేయాలనేది చూసి వేస్తుంది. 1-2 సార్లు తీసేస్తుంది. చీర ఏదైనా ఉన్న ఐరన్ చేయమన్నా కూడా కొంచెం ముడతలు పెడితే చూసి చేస్తుంది. ప్రతి ఒక్కడే బ్రో ఆడపిల్లల ప్రాబ్లం ఉంటుంది చూస్తారా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటుంది. ఆ పిల్ల నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా అదృష్టం బ్రో నిజంగా. లేకుండా ఉంటే ఎన్ని స్ట్రగుల్ వస్తాయంటే
నాకు ఫ్యామిలీ అంటే పిచ్చి బ్రో. మా నాన్న మా చెల్లెన్న ఇష్టం. అలాంటిది అర్థం చేసుకుని పెళ్ళం వచ్చింటే నేను ఎన్ని లక్షలు సంపాదించిన లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఏముంటుంది, నీ చెల్లెలు నాకు ఆడొద్దు, మీ నాన్న నాకు ఆడొద్దు అంటే నేను ఏం చేయగలను, నాకు హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. నేనుగా వదలలేను బ్రో. కొంతమంది ఎదవలు మూర్ఖులు, నేను పాయింట్ వచ్చింది కూడా చెప్తా, ఎలా బ్రో పేరెంట్స్ని వదిలేస్తారు? ఎలా బ్రో? ఎంత ఎదవలైనా చూసుకోవాలి కదా బ్రో. నిన్ను కని నీ వచ్చెత్తి పోసి నీ పెంట గడిగి ఇంత చేసి నీకు ఏది కావాలంటే తెచ్చి ఎవడికి ఉండిపోయి సాకిన వాళ్ళు చాలా తక్కువ. లేకపోయినా సాగితే నువ్వు టైంకి వచ్చేసరికి నువ్వు కూడు పెట్టడానికి బాధపడితే ఎట్లా బ్రో? నువ్వు ఎదిగి నీ ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ అమ్మ మీ నాన్న గట్టిగా 10 సంవత్సరాలు బతికేది చాలా మంది. ఆ 10 years చూడలేవా? 30 సంవత్సరాలు నువ్వు ఎన్ని ఎదవ చేష్టలు చేసుంటావు, అన్నీ చూసారు, నువ్వు చూడలేవా? అలాంటిది ఎట్లా వదిలేస్తారు? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు మాత్రం బ్రో ఇంట్లో వాళ్ళు అంటే బీభత్సం ఇష్టం. నేను తిడతా మా ఇంట్లోనే, మా చెల్లిని తిడుతుంటా, మా చెల్లితో క్లోజుకుంటా, మా నాన్న అరుస్తుంటా ఏదైనా తప్పు చేస్తే. కానీ నాకు బీభత్సం ఇష్టం. అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్కువ.